సార్ ఏం కావాలి? మేడం గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదన్నా, 2 నిమిషాలు మేడం గారితో మాట్లాడతాం. మా కష్టాన్ని అర్థం చేసుకుంటాను. ఇదేమైనా గుడి అనుకున్నారా? మేడం గారు బిజీగా ఉన్నారు. అపాయింట్మెంట్ తీసుకురండి, వెళ్ళండి. రంగయ్య! మేడం వస్తున్నా. మేడం మేడం ఎవరది? ఎవరో తెలియదు మేడం. తెలియకుండా జులుం చేయడమేనా? లోపలికి రమ్మని వాళ్ళని. అలాగే మేడం. మేడం గారు రమ్మంటున్నారు, వెళ్ళండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్కారం. చెప్పండి. మేడం, నేను బీఈడి ఎగ్జామ్ రాస్తుంటే డీబార్ చేశారు మేడం. గణపతి డీబార్ చేశాక మళ్ళీ ఎందుకు వచ్చారు? ఈయన కాపీ కొట్టలేదని మాకు తెలుసు మేడం. నిజాయితీపరుడని అందరూ చెప్తారు. కొంతమంది టీచర్లు సంతకం కూడా పెట్టి పంపించారు. మద్దతు ఇచ్చారని మన్నించలేం కదా. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే డీబార్ చేశాం. తేలిక తీసుకోకండి మేడం, మిమ్మల్ని అర్థిస్తున్నాం. మీరు తీసుకునే నిర్ణయం పైనే మా వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మా అత్తయ్య ఆయుష్ కూడా. నీ పేరేంటమ్మా? విద్య. శ్రీ గణపతి గారి భార్యని. అందరూ అతన్ని చీటర్ అంటుంటే నువ్వింకా గౌరవిస్తున్నావు. ఈయన ఎలాంటి వారో దగ్గరుండి చూసిందాన్ని. నిజమేదో అబద్ధమేదో తెలుసుకున్న దాన్ని. కల్లో కూడా ఈయన్ని తక్కువ చేసి ఆ పాపం మూట కట్టుకోలేను మేడం. వాల్యుయేషన్ చేయమని రిక్వెస్ట్ అయితే పెట్టారు. మోహన్ మేడం, ఒకసారి మిస్టర్ గణపతి పేపర్స్ తీసుకురండి. ఓకే మేడం. మీ ఆయన ఏం చేశాడన్నది ఇప్పుడే నీకు తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి. థ్యాంక్ యూ మేడం. మేడం, మోహన్, చీటీల్ని రాసిన ఎగ్జామ్ పేపర్స్ ని ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి చెప్పు. షూర్ మేడం. క్వశ్చన్ నెంబర్ 1. సిటీలోదే ఉంది మేడం. క్వశ్చన్ నెంబర్ 2. చీటీలోదే ఉంది మేడం. యాజ్ ఇట్ ఈజ్ ఇందులోదే ఉంది మేడం. మేడం, ప్రశ్నలకి జవాబులు చీటీలోనే ఉన్నాయి. మ్యాచ్ కాకపోతే అప్పుడు ఆలోచించేవాళ్ళం. ఇంకా ఆలోచించడానికి ఏముంది? మిస్టర్ గణపతి, యూ కెన్ గో నౌ. మేడం మేడం, నేను చదువుకున్న పుస్తకాల సాక్షిగా చెప్తున్నాను, నేనైతే ఒక్క అక్షరం కూడా ఆ చీటీల్లో చూసి రాయలేదు మేడం. నా మాట వినండి మేడం, ప్లీజ్ మేడం. ఏమండి, ప్లీజ్ మేడం. బాధపడకండి. దురదృష్టవశాత్తు చీటీలు సరిపోలాయి. ఇంక మనం చేసేదేం లేదు. రండి వెళ్దాం.
విద్య, అమ్మకు తెలిస్తే బతకదు విద్య. దేవుడే చూసుకుంటాడు. రండి. వన్ మినిట్, ఇలా రండి. మిస్టర్ మోహన్, చీటీలో రాసింది, గణపతి ఎగ్జామ్ పేపర్లో రాసింది, రెండింటినీ ఒకసారి చదవండి. ఎస్ మేడం. గణపతి పేపర్లో ఆర్థిక సంస్కరణల గురించి మొదటి జవాబు ఏం రాశాడంటే, ఇప్పుడు చీటీలో ఏముందో చదువు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా చాలు. చీటీలో రాసిన జవాబులు, పరీక్షా పత్రాల్లో రాసిన జవాబులు ఒక్కటే కానీ ఒకేలా లేవు. గణపతి కాపీ కొట్టినట్టయితే యాస్టీస్గా రాస్తాడు కానీ తన సొంత తెలివితేటలతో రాయడు. అలా రాసుంటే కాపీనే చేయడు. Am I right? ఎస్ మేడం. అంటే ఇది ఎవరో తనని ఇరికించాలని చీటీలు తన దగ్గర పెట్టారే తప్ప గణపతి 100కి 100 పాళ్ళు నిజాయితీపరుడు. అతని పేపర్స్ ని వాల్యుయేషన్ చేస్తున్నాం. సస్పెన్షన్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. Give me the papers. Take these papers. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నిజంగా మీరు మా పాలిట దేవత మేడం. ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. నీ భర్త నిజాయితీయే తనని నిలబెట్టింది. మిస్టర్ గణపతి, మీరు రాసిన జవాబుల్ని బట్టి చూస్తే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారనిపిస్తుంది. తప్పకుండా టీచర్ అవుతారు. రూల్ ప్రకారం వాల్యుయేషన్కి అయితే పంపించాను. అలాగే మేడం. ఏమండి, మీరు టీచర్ అవుతారని చెప్పానా? మీ కళ నిజం అవబోతుందండి. నువ్వు నాకు తోడుగా ఉండబట్టే ఇదంతా సాధ్యమైంది విద్య. లవ్ యూ సో మచ్ విద్య. ఐ లవ్ యూ సో మచ్ విద్య. అయ్యో, ఏమండి, ఏమండి, మేడం ఉన్నారు. ఏమండి, ఐ లవ్ యూ విద్య. కిందకి దించండి, మేడం ఉన్నారు. సారీ మేడం, సారీ. ఇట్స్ ఓకే. అల్లుడు, అల్లుడు, గణపతి, అల్లుడు, అల్లుడు, ఎక్కడున్నారా? అల్లుడు, అల్లుడు. శ్రీశైలం. అక్క, ఏడక్క సరస్వతి పుత్రుడు, స్వప్న సాధకుడు, ఈ ఇంటి హీరో ఏడి? కేకేయండి. అల్లుడు, అల్లుడు. ఎరా శ్రీశైలం, ఏదైనా సమస్య? ఏటక్క మొహంలో సంబరం, సేతో తినుబండారం చూసా కూడా నీకు అర్థం కావట్లేదా? నువ్వు తాగినప్పుడు కూడా ఇలాగే ఉంటావు కదా, అది నా భయం. చిచి,
ఏటక్క అంత మాట అనేసావు? నా అల్లుడు మాట మీద నిలబడి గెలిచినప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడలేనంతగా తాగడం వాగడం తప్పు కదా అని సంతోషం ఎక్కువైనా తక్కువ కూడా తాగలేదక్క. కావాలంటే నీ కుట్టు మిషన్ మీద ఒట్టు. దాని మీద ఎందుకులే, ఇంట్లో పాడవ్వనిది అదొక్కటే. నీ కాలుతో తొక్కుతావు కదక్క, దారిలోకి వచ్చేదిలే. మావయ్య ఏమైంది? రా రాజా రా, ఇందాకనే జరుగుతుంటే ఇప్పుడు రావడం సరే, ఎప్పుడైతే ఉందిలే గాని. అక్క నా మాట నమ్ము, ఇక నుంచి నా అల్లుడు నిక్కర్ మీద ఉన్నా సరే ఈ ఈది మొత్తం వాడిని జేమ్స్ బాండ్ లో చూద్దక్క. అలా అని వాణ్ణి నిక్కర్తో నిలబెడతావా? జోక్ అక్క, సీరియస్ గా తీసుకోకు. రే అల్లుడు ఆన్రా. మావయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? రే వాళ్ళు నేర్పించే గురువువి, నీ నోరు తీపిసేద్దామని. ఆను మావయ్య ఏంటిది? అమ్మ ముందు ఆవేశపడితే అందరం దొరికిపోతాం. ఏమోరా, విషయం తెలియగానే ఆనందం ఆపుకోలేకపోయాను. విషయం ఏంటో చెప్పకుండా నీ హడావిడిని ఏమని అర్థం చేసుకోవాలరా? అక్క, చచ్చిపోయిన మా బావ శంకర మాస్టర్కి ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువ పేరుని నాలుడు సంపాదించబోతున్నాడక్క. మా వారు మాస్టర్ కదత్తయ్యా, పట్టుదలతో ప్రతిదీ సాధిస్తారని బాబాయ్ ఉద్దేశం. గణపతి గురించి తెలియందే ఉందమ్మా. కాకపోతే బుద్ధి గడ్డి తినే ఆ సుబ్బులో మార్పు వస్తే తప్ప మన జీవితాలు మారవనిపిస్తోంది. వాళ్ళ సంగతి వదిలే అమ్మా, మనం బాగుంటే చాలు, వాళ్ళే తప్పు తెలుసుకుంటారు. అవునక్క, నువ్వట్ట సోత్తా ఉండు. ఇంకో 4 రోజుల్లో నా అల్లుడికి ఎంత కలిసి వస్తుందో నీకే తెలుస్తుంది. అక్క, బడికి ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ మీద కాదు, నా అల్లుడిని కారులో తీసుకెళ్తా ఏమనుకున్నావో. అది సరేలేరా, ఇప్పుడు ఉన్నట్టుండి నోరు తీపి చేసేంత ఏం జరిగింది అని నా ప్రశ్న. ఏంటక్క నువ్వు కంగారు పడితే ప్రశ్న, బాధపడితే ప్రశ్న, ఆనందపడితే ప్రశ్న. ఈ ఇంట్లో ఆనందంగా ఉండే హక్కే లేదా? అందుకేరా నేను ఎక్కువ ఆనంద పడకూడదు. పడినాక ఇంకా ఆనంద పడను. ఇదిగో పట్టుకో, నేను పడను. ఏమైందిరా నీకు? మావయ్య ఏంటో వీడి తిక్క వ్యవహారం. ఒక్కోసారి ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో వాడికే అర్థం కాదు. అవునమ్మా. ఈ ఇంట్లో ఉన్నంతసేపు మనకేమీ కనిపించకూడదు. కేవలం దీన్ని కూల్చి కట్టించబోయే అపార్ట్మెంట్ మాత్రమే కనపడాలి. వెళ్దామా? అద్దాలు పెట్టుకున్నందుకు లగేజీ కనపడట్లేదేమో. కుడికాలు పెట్టాలా ఎడంకాలా? ఇది గుమ్మం కాదురా, గుమ్మం దగ్గర అయితే ఆలోచిద్దాంలే గాని పద. ఇంకా ఆలోచించడం ఎందుకు? అంతే అంటావా? ఆగండి. ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? బయటికి పోతారా లేదా? లగేజ్ ఎంతసేపని మోస్తారు? కింద పెట్టండి. మీకే చెప్పేది, వెళ్తారా ఇప్పుడు మెడపట్టి బయటికి గంటమంటారా? వెళ్ళడానికి రాలేదమ్మా, ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాం. ఎవర్రా నీకమ్మా? ఆ మాట అనొద్దన్నాను.
అక్క ఆవేశపడకు. తలుపులు తెరిచుంచితే అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి వస్తారని చెప్పా కదా. అడ్డమైన అనకు మావా, ఇదే మా అడ్డ అనుకొని వచ్చాం. సుబ్బు, నువ్వు చిన్నోడు కాబట్టి ఈశాన్యంలో ఉండరా, నేను ఆగ్నేయంలో ఉంటా. రేయ్, ఇక్కడ ఉండడం ఏంటి? నువ్వు ఆగు బ్రదరు, నువ్వు నాకన్నా కొంచెం పెద్దోడు కాబట్టి అదే వయసులో అన్నాను. నువ్వు నైరుతిలో ఉండు. ఇక మిగిలిందెవరు? మన గాలివాటం శ్రీశైలం మావా, నువ్వు వాయువ్యంలో ఉండు. నిధి, పళ్ళు రాలగొట్టించుకుని వెళ్ళడానికి నువ్వు నవ్వుతున్నట్టున్నావు. సడన్ గా మేమెందుకు వచ్చామని కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు కదక్కా. విషయం ఏంటంటే, నీలాగే నేను కూడా ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్లో ఉండనన్నావు, ఉండాలనన్నారు మా ఆయన విఘ్నేష్ బావ. కారణం ఏంటో చెప్పాలి కదా. మాకు ఈ ఇంట్లో వాటా ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలని లగేజ్తో సహా వచ్చేసాం. రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా, విలువ చేసే వాటిని సులువుగా వదులుకోకూడదు. ఈ ఇంటిని కూల్చేయాలనుకున్నారు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారు? పడగొట్టలేండి అత్తయ్య, కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉందాం. గోడల్ని కాదక్క, ఏకంగా మనుషుల్నే పడేయాలని వచ్చారనుకుంటా. వీళ్ళనిక్కడ ఉండనిస్తే ప్రమాదం శ్రీశైలం, వెంటనే పంపించేయి. రేయ్, వెళ్ళండి రా, వెళ్ళండి. ఆగు మావా, నువ్వు తోలేయడానికి మేం గొర్రెలం కాదు, వెర్రోళ్ళం అంతకంటే కాదు. ఇక్కడుండి గొడవ పడితే ఎవరికి మంచిది కాదు. ఎవ్వరి వాటాల్లో వాళ్ళుంటాం. గొడవ పడేలా ఉంటే ఇంత మంచిగా ఎందుకు మాట్లాడతాం చెప్పు? ఎవరిస్తారా వాటా నీకు? ఎవరు న్యాయం చెప్తారు వాళ్ళనే రమ్మను, నేనే మాట్లాడతాను. పెద్దమ్మా, న్యాయస్థానానికి పోతే నోటీస్ ఇస్తారు. మీరు గనక మాకు వాటాలు ఇవ్వడం కుదరదంటే ఈ ఇంట్లో మీరు కూడా ఉండడానికి వీలు కాదని తాళం వేస్తారు. అవునత్తయ్య, వాళ్ళిప్పుడు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేం. చదువుకోకపోయినా ఇలాంటి విషయాల్లో మా అక్కకి చాలా జాగ్రత్తలు ఎక్కువ. మీరు కూడా వెళ్ళకూడదు. వెళ్ళాలని మొండికేస్తే ఈ ఇంట్లో ఎవరి వాటాల్లో వాళ్ళు ఓడలు కట్టేసుకుని ఉండడమే. ఒకే అమ్మ కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య ఈ గోడలేంట్రా? చూసావా, నువ్వేమో ఇలా అంటావు, ఆవిడేమో అలా అంటుంది. కొంచెం ఆవిడకి అర్థమయ్యేలా చెప్పన్నా. అమ్మా, ఉండనివ్వు. గణపతి, వీళ్ళెలాంటి వాళ్ళు తెలిసే ఉండమంటున్నావా? అమ్మా, గొడవ పడి వీధిన పడి మన పరువు పోగొట్టుకోవడం కన్నా అయిష్టంగానైనా ఒకే ఇంట్లో ఉంటే మెల్లగా అలవాటైపోతుంది. అల్లుడు, మనశ్శాంతి ఉండదు మనకి. జీవితంలో చాలా చూసాం మామయ్య, ఇదేం పెద్ద కష్టం కాదు. అవును బాబాయ్,
ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదాం. మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరికే ఉండవని వాళ్ళకి బాగా తెలుసు. అది అలా ఉండాలి. ఇప్పుడు కిక్ ఉంటది. సుబ్బు, బ్యాగులు తీసుకోరా. ఇది తీసుకో. అబ్బా మీరే మోసుకురండి. సరే పదహ సుబ్బుగాని చూసావక్క, ఆడిని కూలోని చేశారని కూడా తెలుసుకోలేకపోతున్నాడు. వాడికి తగ్గ పని పెట్టారులేరా, అనుభవించని.